స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. మొట్టమొదటగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మానవాళి నశించిపోకుండగా దేవుని కృప ప్రత్యక్షపరచబడ్డది. ఒకవేళ దేవుని కృప లేకపోతే మనుషులు ఎవరు కూడా దీవెనకి అర్హులు కారు. దేవుని సన్నిధిలో ఎవరు కూడా నిలబడలేరు ప్రియులారా. అయితే స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రియులారా, బైబిల్లో ఒక్కొక్క స్త్రీని మనం ధ్యానిస్తుండగా కొంతమంది పేర్లు వినగానే వాళ్ళ గురించి చదవడం కానీ, ధ్యానించడం కానీ, మాట్లాడడం కానీ ఇష్టం లేనంత పాప జీవితంలో లేక అటువంటి ఒక స్థితిలో ఉన్న వాళ్ళని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కానీ అటువంటి వారిని కూడా దేవుడు తన కృప ద్వారా ఎట్లు నిలబెట్టుకున్నాడో ప్రియులారా ఈ నెల మనము ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటగా మనం చూసినట్లయితే నూతన నిబంధన ఆరంభమైనప్పుడు అక్కడ వంశావళులు ఉంటాయి. మామూలుగా బైబిల్ చదువుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ వంశావళులన్నిటినీ స్కిప్ చేసి మనం చదువుతూ ఉంటాం. ఆగమన కాలంలో క్రిస్మస్ సందేశం ఇస్తూ ఉంటున్నప్పుడు మనము క్రిస్మస్ సందేశం ఎక్కడి నుంచి వింటామంటే లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మాత్రమే, అక్కడి నుండి మాత్రమే క్రిస్మస్ సందేశాలు తీసుకోబడతాయి ఎక్కువగా. అంటే దానికి ముందుగా ధ్యానించటం చాలా తక్కువ. కారణం ఏమిటి అంటే అబ్రహాముకు ఇస్సాకు పుట్టెను అని ఉంటున్నప్పుడు ఇదంతా ఎందుకు అని అది చదవం. దీనివల్ల లాభం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, మోషే ప్రార్థిస్తున్నాడు. కీర్తన 90లో మనం చూసినట్లయితే తరతరములకు నీవే మా నివాస స్థలము అని చెప్పి మోషే ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రియులారా, మన దేవుడు తరములకు దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెంబడించినట్లయితే నీ తరాన్ని విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ఆరాధించు వారిని 1000 తరాల వరకు నేను దీవించు దేవుడనై ఉన్నాను అంటున్నాడు. అందుకే భక్తుడైన మోషే ఏం ప్రార్థిస్తున్నాడంటే, ప్రభా తరతరములకు నీవే మా నివాస స్థలం అంటున్నాడు. అంటే నేను మాత్రమే కాదు, మా తరములన్నీ కూడా కొనియాడదగిన దేవుడు నీవు అని మోషే ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు తరతరములకు దేవుడు అంటే దేవుడు మన వంశంలో యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. మనలో మాత్రమే కాదు, మన పుట్టబోయే తరములు అంటే జనరేషన్స్ని దీవించాలని, ఆశీర్వదించాలని, నడిపించాలని ప్రియులారా ఆయన ఆశపడుతున్నాడు. అదే ఆయన ఆశయున్నది. అందుకే మనం చూసినట్లయితే ప్రత్యేకంగా యూదులకి ఈ వంశము అనేది చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు బయట మనం చూసినట్లయితే మీ ఇంటి పేరు ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే ఆ ఇంటి పేరుని బట్టి వీళ్ళు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు అన్నీ తెలుసుకోవడానికి మీ ఇంటి పేరేంటి అని అంటుంటారు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియులారా, నూతన నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆరంభమైంది. ఒక ప్రత్యేకత మనం చూసినట్లయితే స్త్రీలకి ఏ ప్రత్యేకత లేదు. పాత నిబంధనలు మనం చూస్తే వాళ్ళ పేర్లు ఎక్కువ ఎక్కడ వాడబడవు. కానీ అట్లాంటిది మనము ఈ వంశావళుల జాబితాల్లో 5 స్త్రీల పేర్లని మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే నూతన నిబంధన ఆరంభం అవుతున్నప్పుడే ఈ 5 మంది స్త్రీల పేర్లు మనం అక్కడ చదువుతూ ఉన్నామండి. అంటే ఎందుకు ఈ స్త్రీల పేర్లు అక్కడ రాయబడ్డది, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పునీత మత్తయి గారిని ప్రేరేపించి వాళ్ళ పేర్లు అక్కడ రాయించబడి ఉన్నాడు అని అంటే దానికి అనేక కారణాలు ఉంటే దాంట్లో కొన్ని కారణాలు ఈరోజు మనం చూస్తున్నాం. మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు నీతిమంతుల కొరకే కాదు కానీ పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే మనం వాక్యంలో చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ వచ్చాను అని ప్రభువు పలుకుతున్నాడండి. ఎందుకంటే ఈ జాబితా మనం చదువుతూ ఉంటున్నప్పుడు పిల్లరా ముఖ్యంగా 4 స్త్రీలను మనము ధ్యానించబోతున్నాం. అయితే ఈ 4 స్త్రీలను మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాలు మనం చూస్తుంటున్నట్లయితే దేవుని కృప మనకు జ్ఞాపకం వస్తుంది.
ఆయన కృప లేకపోతే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన సన్నిధిలో నిలబడలేడండి. మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడు తన కృపను ప్రత్యక్షపరిచి పాపంలో పడిపోయిన మనిషిని లేవనెత్తుతాడు. అదే కృప చేసే పని ప్రియులరా. మనము బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి వచనాలు మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ స్త్రీని గురించి మనం ధ్యానించటానికి ముందుగా ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే యూదా. ఈ 38వ అధ్యాయము కృపకు సాదృశ్యమైన అధ్యాయము. కృప దేవుడు ఎట్లా కృమ్మరిస్తాడో అనే దానికి సాదృశ్యమైన ఒక అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, అప్పుడు యూదా సోదరులను వీడి వెళ్ళిపోయెను. అతడు హీరా అనునొక అదుల్లెమీయుని దగ్గర నివసింప మొదలెడెను. యూదా ఏం చేస్తున్నాడంటే తన సహోదరుడైన యోసేపును ఇష్మాయేలీయులకు అమ్మివేసి, అంటే అందరు తన తమ్ముళ్ళతో కలిసి అమ్మేసిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, మన సహోదరుడు చనిపోయాడని చెప్పిన తర్వాత మనం ఏం చూస్తున్నాం, ఈ అధ్యాయం ఒక ప్రత్యేకత ఏమిటంటే యూదా తన తండ్రిని విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తను నమ్మిన దేవుణ్ణి కూడా విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు అని మనం చూసినట్లయితే కనాను దేశంలోకి ఆయన వెళ్ళాడు. అంటే దేవుడే లేని ఒక స్థలములో, అన్యులు నివసిస్తున్న ఒక స్థలము దగ్గరికి యూదా వెళ్ళాడు ప్రియులరా. అక్కడ యూదా ఒక స్నేహితుడితో కొద్ది రోజులు ఉండిన తర్వాత ఆయన వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి 3 కుమారులు పుట్టారు. మొదటి కుమారుని పేరు మనం చూసినట్లయితే ఏరు అని మనం చూస్తున్నాం. రెండవ కుమారుని పేరు మనం చూస్తే ఓనాను అని, మూడవ కుమారుడి పేరు షేలా అని. ఈ 3 కుమారులు యూదాకు కలిగారు కనాను స్త్రీ వల్ల. ఈ కనానీయురాలు కన్న ఈ 3 కుమారులలో మొదటి కుమారుడైన ఏరుకు వివాహం జరిగింది. తామరు అనే ఒక స్త్రీతో యూదా తన కుమారుడికి వివాహం జరిపించాడు. ప్రియులరా, తను కనానీయుల స్త్రీనే పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఒక కనానీ స్త్రీనే తన కుమారుడికి కూడా వివాహం చేశాడు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అని మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, ఏరు అనే ఈ వ్యక్తి బహు దుర్మార్గుడు అని వాక్యం పలుకుతోంది. అంటే తామారకు వివాహం జరిగింది. ప్రియబిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటుండగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, చాలామంది కుటుంబాల్లో ఎంతో హోప్తోని, ఎంతో సంతోషంతోని, నిరీక్షణతోని వివాహంలోకి మనిషి ప్రవేశించినప్పుడు, లేక బిడ్డలకు వివాహం చేసినప్పుడు, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు భర్త మంచివాడైతే అంత సంతోషమే. కానీ భర్త దుర్మార్గుడైతే ఇంకా ఆ కుటుంబానికి ఎవరు దిక్కుండరండి. ఆ కుటుంబాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులరా, ఏరుతో తామరకు వివాహమైంది, కానీ వాక్యమే సెలవిస్తోంది. అదేమిటంటే ఏరు దుర్మార్గుడు అని వాక్యం అంటుంది. ప్రియబిడ్డ, ఆ దుర్మార్గతను చూసి, అయితే తామారు ఏమేమి శ్రమలు పడ్డదో ఆ శ్రమలు ఏవి కూడా ఇక్కడ రాయబడలేదండి. ఏ కష్టాలు అనుభవించిందో ఏవి కూడా అక్కడ రాయబడలేదండి. కానీ ఆ దుర్మార్గత ఎవరికి చెప్పుకోలేకున్నా అట్లాంటి ఒక సమయంలోనే దేవుడు ఏరుని చంపివేశాడు ప్రియులరా. అంటే ప్రాణం పోయింది ఏరుకి. కానీ మనం ఏం చూస్తున్నామంటే, దుర్మార్గుడైన భర్త ఆ కష్టాలు పడుతున్నప్పుడు తామారు భర్తను కోల్పోయింది, విధవరాలుగా ఆమె మిగిలిపోయింది. ప్రియులరా, అంటే మనుషులు ఎవరు ఏమి చేయనప్పుడు దేవుడే స్వయంగా ఆ వివాహంలోకి వచ్చి దుర్మార్గుడైన ఆ ఏరుని తీసేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5-6 ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5-6 వచనంలో, సహోదరులు ఒకవేళ కలిసి ఉన్నట్లయితే, 5-6 వచనం మనం చదివితే వాక్యం ఇట్లా అంటుందండి, ఇరువురు సోదరులు ఒకే తావున వసించినప్పుడు ఒకడు సంతానము లేక చనిపోయినచో అతడు వితంతువు అన్య కుటుంబపు పురుషుని వివాహమాడరాదు. ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయము ప్రకారము పెండ్లి ఆడవలను.
ఆమెకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయిన వాని కుమారుడుగా గణింపబడును అని వాక్యం తెలియజేస్తుంది. ఇది దేవుడు ఆజ్ఞ. అంటే ఒక స్త్రీ వివాహం జరిగేంత వరకు తండ్రి చూసుకుంటాడు, పుట్టింటి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎప్పుడైతే వివాహం అయిపోతుందో అప్పుడు అత్తింటి వాళ్ళే ఆమెను చూసుకోవాల్సిన ఒక బాధ్యత. భర్త చనిపోతే ఆమెకు వితంతువుగా ఉన్న ఆమెకు సోదరుడు ఉన్నట్లయితే ఆ సోదరుడు వివాహం చేసుకోవాలి అని, ఆ సోదరుడి ద్వారా పుట్టిన ఆ కుమారుడు చనిపోయిన భర్తకు ఆ వంశం నిలబెట్టేవాడుగా ఉంటాడు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రియులరా. అయితే ఈ యూదా ఏం చేశాడంటే తన రెండో కుమారుడైన ఓనానుతో చెప్పాడు, ఇదిగో నీ సోదరుడు చనిపోయాడు కదా, నీ వదినను వివాహం చేసుకొని నీ సహోదరుడి సంతానము కలిగేటట్లు నువ్వు చేయమని చెప్పినప్పుడు ఓనాను ఇంకా దుర్మార్గుడుగా ఉన్నాడు. ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆయన వివాహం అయితే చేసుకున్నాడు, కానీ తన అన్న వంశాన్ని నిలబెట్టాలనే ఒక ఆలోచన ఓనానుకు లేదు ప్రియులరా. కాబట్టి వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ ఓనాను కూడా చనిపోయాడు, దేవుడు అతన్ని కూడా చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పెద్ద కుమారుడైన ఏరు చనిపోయాడో, ఎప్పుడైతే రెండవ కుమారుడైన ఓనాను చనిపోయాడో, మూడవ కుమారుడు మిగిలి ఉన్నాడు. అప్పుడు యూదా ఏమనుకుంటున్నాడంటే తామారు ఒకవేళ నా మూడవ కుమారుడైన షేలాను కూడా వివాహం చేసుకుంటే అతను కూడా చనిపోతాడేమో. కొంతమంది అంటుంటారు కదండి, భర్తను మింగేసింది, వాళ్ళని మింగేసింది అని లోకస్తులు మాట్లాడినట్లుగా యూదా కూడా ఆలోచిస్తున్నాడు. ఈమె ఒక మంచి అదృష్ట జాతకురాలు కాదు, లేక ఈమె వల్లనే ఇట్లా నష్టం జరిగింది, ఒకవేళ నా కుమారుని ఈమె వివాహం చేసుకుంటే అతను కూడా ఇట్లా అయిపోతాడు అనే ఒక భయముతో ప్రిలరా మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఒక పన్నాగం పన్నుతున్నాడు, ఒక ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన ఏంటంటే, అమ్మ ఇంకా నా మూడవ కుమారుడు చిన్నవాడుగా ఉన్నాడు కదా, వాడు కొంచెం పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు వితంతువుగానే నువ్వు నీ పుట్టింట్లో ఉండు అని చెప్పి ఆమెకు మంచిగా హితవు చెప్పి తామారును యూదా పంపించేశాడు. తామారు వెళ్ళిపోయింది. వాక్యం పలుకుతుంది, కాలం గడిచింది. అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం అయిపోతూ ఉంది. షేలా పెద్దవాడయ్యాడు, అయినా కూడా యూదా ఏ నిర్ణయము తీసుకోవట్లేదు. తామారు ఎదురు చూస్తుంది. వితంతువుగా పోషించే వాళ్ళు ఎవరు లేక, ఇద్దరు భర్తలని కోల్పోయి బిడ్డలు లేక, ఆమెను చూసుకునే వాళ్ళు ఎవరు లేక, పిల్లరా భయంకరమైన వేదనలో తామారు ఎదురు చూస్తుంది. మామ నన్ను విమోచిస్తాడేమో, అయితే ఏదైనా ఒక మార్గం నాకు చూపిస్తాడేమో అని చెప్పి ఆమె ఎదురు చూస్తుంటున్నప్పుడు ఆయన తామారు సంగతిని మర్చిపోయాడు. వాక్యం ఏం పలుకుతుందంటే, ఇంకొక వైపు యూదా భార్య చనిపోయినప్పుడు దుఃఖ నివారణ పొందిన యూదా మళ్ళీ తిరిగి తన స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాడు. తన గొర్రెలో బొచ్చు కత్తిరించు సమయం వచ్చినప్పుడు ఆ గొర్రెల బొచ్చు కత్తిరించడానికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, తిమ్నాతు అనే స్థలానికి యూదా బయలుదేరాడు. తామారు ఇది విన్నది, ఓ మా మామయ్య ఆ తిమ్నాతుకు వెళ్తున్నాడు అని చెప్పి వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియులారా వితంతువు వస్త్రాలని ఆమె తీసివేసి వేశ్య వేసుకున్నట్లుగా వస్త్రాలు ధరించి తన ముఖం ఒక ముసుగు వేసుకొని ఆమె తిమ్నాతుకు వెళ్తున్న మార్గములో ఆమె కూర్చొనుంది. యూదా అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు యూదా ఈ స్త్రీని చూసి ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈమె ఒక వ్యభిచారి అనుకొని ఆమెతో అంటున్నాడు, నీవు నాతో వస్తావా అని అన్నప్పుడు ఆమె అంటుంది, ఒకవేళ నేను నీతో వస్తే నువ్వు నాకేమిస్తావు అని అడిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నా మందలోంచి ఒక గొర్రె పిల్లని నేను నీకు ఇస్తానన్నాడు. అయితే ఆ గొర్రె పిల్ల నాకు ఇచ్చేంత వరకు నీవు నా దగ్గర ఏం తాకట్టు పెడతావు అని చెప్పి ఆ తామారు యూదాని అడిగింది. అయితే వాక్యం ఏం స్పష్టం చేస్తుందంటే, యూదాకు తెలియదు ఆమె తన కోడలని. పిల్లరా ఆమె ముసుగు వేసుకొని మామను మోసం చేస్తుంది. అంటే ఇంకొక మార్గం లేక తామారు మామని మోసం చేస్తుంది. అయితే ఆయన అంటున్నాడు, సరే నీకేం కావాలి? ఆదికాండము 38వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, మేక పిల్లను పంపు వరకు ఏమైనా కుదువబెట్టెదవా అని ఆమె అడిగెను. ఏమి కుదువబెట్టవలనో నీవే చెప్పుము అని అతడు కోరెను. అందుకామె, నీ ముద్రికను, నీ త్రాటిని, నీ చేతికర్రను కుదువబెట్టుము అని చెప్పాను. యూదా వానినిచ్చి ఆమెను కూడెను. ఆమె గర్భము ధరించెను. ప్రిలరా
ఆమె గర్భం ధరించింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే యూదా మాట ప్రకారమే తన స్నేహితుడి ద్వారా ఒక మేకపిల్లను ఆమెకు పంపించాడు. ఈ మేకపిల్ల తీసుకొని వెళ్ళి యూదా స్నేహితుడు వెతికినప్పుడు అందరూ చెప్తున్నారు, ఇక్కడ ఏ ఒక వ్యభిచారి లేదు, ఇది ఎవరికి ఇవ్వాలి అని చెప్పి తిరిగి స్నేహితుడు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సరే అందరిని అడగకు, ఒకవేళ అడిగితే పరువు పోతుందేమో అని యూదా అన్నాడు. కానీ పరువే కోడల దగ్గర తాకట్టు పెట్టి ఆయన తప్పు చేశాడు. పిల్లరా, అప్పుడు ఇంకా సరే అవి ఉంచుకొని ఆమె దగ్గరే అని చెప్పి యూదా మర్చిపోయాడు. 3 నెలల తర్వాత తామారు గర్భం ధరించిందన్న సంగతి మనుషులకు తెలిసినప్పుడు యూదాకి వర్తమానం పంపించారు. ఇదిగో నీ కోడలు తప్పు చేసింది, ఆమె గర్భం ధరించింది అన్నప్పుడు యూదా అంటున్నాడు, ఇదిగో ఆమెను బయటికి తీసుకొని వచ్చి అగ్నితో కాల్చివేయుడి అని చెప్పి ఆమెను అంటూ ఉన్నాడు. ప్రియులరా, వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నలుగురిలో ఈడ్చుకొని వచ్చి ఆమెను అవమానించాలని చెప్పినప్పుడు ఈ తామారు, నేను ఎవరి ద్వారా ఈ గర్భం ధరించానో ఇదిగో ఇదే ఆనవాలు అని చెప్పి ఆమె తన మామ తన దగ్గర కుదవబెట్టినవి తన మామ దగ్గరికి పంపిస్తుంది. ఆ ముద్రికని, త్రాటిని, పిల్లరా, అలాగే ఆ చేతికర్రని పంపించినప్పుడు అది చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, యూదా వానిని గుర్తుపట్టి ఈమె నాకంటే నీతిమంతురాలు. 26వ వచనం, 38-26వ వచనంలో మనం చూస్తున్నాం. యూదా వానిని గుర్తుపట్టి ఈమె నాకంటే నీతిమంతురాలు, ఈమెను షేలాకు అప్పగింపనైతిని అనెను. తర్వాత అతడెన్నడూను తిరిగి ఆమెను కూడలేదు. పిల్లరా, ప్రసవ సమయం వచ్చింది. ఆమె 2 కమల పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. వాక్యం ఏం పలుకుతుందంటే, 2 కమల పిల్లల్లో సేరా తన చేతిని ముందు బయటికి పెట్టినప్పుడు అప్పుడు మంత్రసాని ఏం చేస్తుందంటే ఆ చేతికి ఒక ఎర్రని దారం కట్టింది. కట్టినప్పుడు పిల్లరా, పేరేసు అంటే ఆ చెయ్యి లోపలికి తీసేసుకున్న తర్వాత ఇంకొక బిడ్డ, అంటే కమల పిల్లలు కదండి, ఫస్ట్ ఏ బిడ్డ చెయ్యి అయితే బయటికి పెట్టాడో ఆ చేతికి ఆమె దారం కట్టి వీడే పెద్దవాడు అన్నది. కానీ అంతలోపే ఆ బిడ్డ చేతిని లోపలికి తీసేసుకున్నప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే ఇంకొక బిడ్డ బయటికి వచ్చాడు. అయితే ఆ బిడ్డకి నువ్వు ఎలా వెలుపటికి వచ్చావు అని చెప్పి ఆమెనే ఆశ్చర్యపోయింది. పోయి ఆమెకేం పేరు పెట్టారంటే పేరేసు అని ఆ కుమారునికి పేరు పెట్టారు. పిల్లలు అంటే వెలుపటికి వచ్చినవాడు. మంత్రసాని ఎర్రన్నులు తీసి మన చేతికి కట్టి వీడే మొదటివాడు అనెను. ఆ శిశువు చేతిని వెనుకకు లాగుకొనిన వెంటనే వాని తమ్ముడు బయటకు వచ్చెను. అంతటా మంత్రసాని, ఇదేమి, నీవెట్లా బయటపడితివి అనెను. అందుకే అతనికి పేరేసు అని పేరు పెట్టబడ్డది. అంటే తన అన్నని ఆటంకాలన్నిటినీ తొలగించుకొని మొదటిగా బయటకు వచ్చాడు కాబట్టి పేరేసు అని పేరు పెట్టబడ్డది అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, యూదా జీవితంలో ఒక ప్రణాళిక ఉంది. అదేమిటి అంటే, యూదా గోత్రము సింహమై యేసు ప్రభు రక్షకుడు ఆయన ద్వారా పుట్టాలి అనుకుంటున్నప్పుడు, కానీ యూదా దేవునితో సహకరించకుండా కనాను స్త్రీను వివాహం చేసుకున్నప్పుడు తన భార్యను కోల్పోయాడు, 2 బిడ్డల్ని కోల్పోయాడు, బిడ్డలు దుర్మార్గులుగా మారిపోయారు. అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడు నాకేదైనా ఒక మార్గం చూపించాలని తామారు చూడకుండా అన్ని పరిస్థితులను తన చేతిలోకి తీసుకొని పాపం చేసినప్పటికీ కూడా ప్రియులారా, తామరును దేవుని కృప విడిచిపెట్టలేదు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది అనే మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, దేవుని కృప చేరలేని లోతైన పాపం ఏది లేదండి. ఎంత పాపస్థితిలో ఉన్నా సరే అక్కడికి దేవుని కృప చేరుకుంటుంది. ప్రియులారా, ఎంత భయంకరమైన వేదనలో ఉన్నప్పటికీ కూడా ప్రియబిడ్డ దేవుని కృప చేరుతుంది. అయితే వాక్యం ఏం పలుకుతుందంటే, మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో మనం చూస్తున్నామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనము, యూదా పెరేసుకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు అని అక్కడ పేరు రాయబడ్డది. అంటే యేసుక్రీస్తు వంశావళి, పేరేసు నుండి యేసుక్రీస్తు పుట్టాడు. ప్రియులారా, అంటే ఆ వంశావళిలో ఈ తామారు పేరు చేర్చబడ్డది. కారణం ఏమిటి అంటే,
దేవుని కృప ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఏ పాపంలో ఉన్నా సరే దేవుడి వైపుకు చూసినప్పుడు ప్రియులరా దేవుని కృప విడిచిపెట్టదు. ఇప్పుడు తామరని వినగానే అంటే ఇది వింటున్నప్పుడు కూడా చెప్పడానికి కూడా ఇబ్బందికరమైన ఒక సంఘటన ఇది. కానీ ప్రియబిడ్డ, నీతిమంతులుగా ఉండాలని అందరూ ఆశపడతారు, కానీ నీతిమంతులుగా మార్చటానేమో ఎవరి వల్ల కాదు. కేవలము ప్రభు మాత్రమే నీతిమంతుడుగా మనుషుల్ని మార్చగలుగుతాడు. ఏ స్థితిలో పడిపోయి ఉన్నా కూడా ఆ స్థితిలోంచి దేవుడు మాత్రమే వాళ్ళని లేపగలుగుతాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? తామర అనగానే అరే మామతో తప్పు చేసిన స్త్రీ అని ఆమె గతాన్నే చూస్తూ, ఆమె పాపాన్ని చూస్తూ మనుషులందరూ ఆమెని ఎంత దెప్పి పొడిచారో, ఎంత శ్రమ తను అనుభవించిందో, ఎంత అవమానం తను అనుభవించిందో ప్రియులరా. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఒక చక్కటి వచనం మనం చూస్తున్నామండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే రూతుకి ఒక బిడ్డ పుట్టాడండి. ఆ బిడ్డ పుడుతున్నప్పుడు బిడ్డను చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఏమని దీవిస్తున్నారంటే, ప్రభువును నీకును ఈ యువతిని ప్రసాదించు సంతానము వలన పూర్వము యూదా తామరులు కనిన పేరేసు కుటుంబం వలె నీ కుటుంబమును కీర్తికెక్కునుగాక అని దీవించిరి. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి మారిపోయింది. ఆమె పేరు వింటనే అపకీర్తి, అవమానం, ఆమెనా అని పలికిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఎట్లా లేవనెత్తాడంటే వాక్యం ఏం పలుకుతుందంటే, యూదా తామారులు కనిన పేరేసు కుటుంబం వలె నీ కుటుంబమును కీర్తికెక్కునుగాక. ప్రిలరా, ఆ పేరేసును చూసినప్పుడు అందరూ అనొచ్చు, ఇదిగో మామ వల్లనే పుట్టారు, ఈమె పాపి అని చెప్పి మనుషులందరూ చూసి అపకీర్తితో నింపబడ్డ తామారు జీవితము, అయితే తామారు కనిన కుమారుడు పేరేసు కుటుంబము కీర్తికెక్కిందంట, అభివృద్ధి చెందిందంట, దేవుడు దీవించాడంట. దీనికి గల కారణం ఏమిటి అంటే తామారులోని మంచితనం కాదు, యూదాలోని మంచితనం కాదు, కానీ ప్రియులారా దేవుని కృప. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే మానవాళి నశించిపోకున్నట్లుగా దేవుని కృప ప్రత్యక్షమైనది ప్రియులారా. ఈరోజు అదే కృప నువ్వు ఎక్కడున్నా సరే, ఎవరికి చెప్పుకోలేని పాపాలలో బలహీనతలో చాలామంది ఉంటారండి. రహస్య పాపాల్లో నేను ఇది ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో, నన్ను ఎవరు విడిపిస్తారు, ఏం చెయ్యాలి అని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉంటారు. ప్రియబిడ్డ, ఈరోజు తామారును విడిపించిన దేవుడు యూదాను మార్చి, వాక్యం ఏమంటుంది, మళ్ళీ యూదా ఎప్పుడు కోడలతో తప్పు చేయలేదు. అప్పటి నుండి యూదా జీవితము మారిపోయింది, ఒక యూటర్న్ తీసుకుంది. అరే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే నేను ఇట్లున్నాను కదా అని చెప్పి యూదా జీవితము మారిపోయింది పిల్లరా. ప్రియబిడ్డ, ఈ సందర్భం గుండా ఇద్దరు జీవితాలను దేవుడు మార్చివేసి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నువ్వు ఏ పాప ఊబిలో చిక్కుకున్నావు? ఈ 2024లో నేను బయటికి రావాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఈ వచ్చిన కొత్త సంవత్సరం నేను మారతానా అనే ఒక ఆలోచనలో నువ్వు ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని ఒక బలహీనతలో నువ్వు ఉన్నావేమో ప్రియబిడ్డ. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే కొన్నిసార్లు పరిస్థితులు నీ చేతిలోకి నువ్వు తీసుకున్నావేమో, కొన్నిసార్లు నీవే పాపం చేసి ఇతరులని పాపంలో పడేయడానికి నువ్వు కారణం అయ్యావేమో. కానీ ఒక్కసారి నువ్వు దేవుడి వైపుకు చూస్తే ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను ఆయన కృప నిలబెడుతుంది. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ 2025వ సంవత్సరం నీ కృపను పొందుకొని నేను బలపరచబడుతున్న ఒక వ్యక్తిలాగా నేను ఉండాలి. నీ కృపను పొందుకొని పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారటానికి నీ కృప నాకు తోడ్పడాలయ్యా అంటూ మనం ప్రార్థన చేద్దాం. మనం చాలా అడుగుతామండి, ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, ఇల్లు కట్టుకోవాలి అని. కానీ ఈ సంవత్సరం మనం అడగాల్సింది ఏంటో తెలుసా? ఆయన కృపను మనం అడగాలి. ప్రతిదినం అనుదినం అడుగు తీసి అడుగు వేస్తుంటే కృప 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 ఆయన కృప మన మీద కృమ్మరించబడాలి. అప్పుడే ప్రియబిడ్డ దేవుని బిడ్డలుగా సాక్షులుగా మనం జీవించగలుగుతాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం ప్రభా. మనిషికి కనబడుతున్నదే కాదు జీవితం నాయన, ఎంతోమంది రహస్య పాపాల్లో ఉన్నారు ప్రభువా. అయ్యా, నేను చేసిన ఈ పాపం ఇతరులకు తెలిస్తే
మనుషులు నన్ను అంగీకరించరని, అందరు నన్ను వదిలిపెట్టేస్తారని ప్రభా దుఃఖిస్తూ బయటికి రాలేక ఉన్నారేమో నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా ప్రభా నీ కృప ఏ దొంగ ఊబిలో నీ బిడ్డలున్నను అక్కడి నుండి ఆ కృప వారిని లేవనెత్తునుగాక, వారిని బలపరచునుగాక ప్రభా. అపకీర్తి పాలైన తామారును కీర్తికెక్కేటట్లు చేసిన దేవుడవు నాయన. అయా శాపవచనాలు పలుకుతూ ఆమెను దూషించిన వారును దీవెనలో ఆమె పేరెత్తి పలికినట్లుగా దీవించిన దేవుడవు ప్రభా. అయా ఈరోజు ఎవరెవరైతే ప్రభా అట్టి స్థితిలో ఉన్నారో ప్రభా, సంవత్సరం వస్తూ ఉంది పోతూ ఉంది కానీ నా జీవితంలో ఏ మార్పు లేదు అని అనుకుంటున్నారేమో ప్రభా. అయ్యా అట్టి వారందరినీ కూడా ప్రభా నీ కృప ఆవరించునుగాక. అయ్యా నీ కృప వారిని బలపరచునుగాక, వారి జీవితాలు మార్చబడునుగాక, నీ బలమైన కార్యాలు వారి జీవితంలో చూద్దురుగాక ప్రభా. నీ ప్రణాళిక ప్రభా నిశ్చయముగా వారి జీవితంలో నెరవేర్చబడునుగాక అని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తామరను బలపరిచిన కృప మిమ్మల్ని కూడా బలపరచునుగాక. అపకీర్తి పాలైన తామర కీర్తికెక్కినట్లు దీవెన నొందినట్లు ప్రిలరా అదే కృప మనం ఎక్కడ బలహీనతనున్నా ఆ కృప మనని కూడా లేవనెత్తని మనం గుర్తించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.